హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధీరజ్ సొంత తల్లి రాకతో గుండె పగిలే నిజాలను రామరాజు ముందు బయటపెట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అమూల్య కాలేజీకి వెళ్తూ ఉంటే అప్పుడే ఇక అమూల్య దగ్గరికి వచ్చిన విశ్వ అయితే అంటూ ఉంటాడు, చూడు నేను నీ వెంట పడుతున్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను, ఎందుకంటే నువ్వు నాకు ప్రాణం. ఐ లవ్ యూ అమూల్య అంటూ ఐ లవ్ యూ చెప్పేస్తాడు విశ్వ అయితే అమూల్యతో. అప్పుడే ఇక ఆ మాట విని అమూల్య అయితే అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి ప్రేమ అయితే వస్తుంది. ఇక ప్రేమ వచ్చి విశ్వ చంప పగలగొడుతుంది. విశ్వ చంప పగలగొట్టి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అయినా నేనే ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేని నువ్వు ఈ ఇంటి అమ్మాయిని నీ భార్యగా చేసుకోవాలనుకుంటున్నావా? ఈ ఇంటి అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకురా ఈ నాటకాలు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక నాటకాలు కాదు ప్రేమ, నిజం అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇక అమూల్య అలా చూస్తూ ఉండిపోతుంది. అవును ప్రేమ, నువ్వు ఎలాగైతే ధీరజ్ని ప్రేమించావో నేను అలాగే అమూల్యని ప్రేమించాను. ఆ రోజు ధీరజ్ అన్నాడు కదా, గొడవతోనే మా ప్రేమ పుట్టింది, గొడవలోనే మా ప్రేమ మా ఇద్దరిని కూడా ఒకటి చేసింది అని. అలాగే ఇప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి గొడవ పెట్టుకుంటున్నాం. నాకు మాత్రం అమూల్య అంటే ప్రాణం. కనీసం అమూల్యతో గొడవ పడేటప్పుడన్నా దగ్గరగా ఉండొచ్చని నేను అమూల్యతో గొడవ పెట్టుకోవడానికి ప్రతిసారి ప్రయత్నించేవాడిని అని అంటూ విశ్వ అయితే తన మాటలతో ఇక బురిడి అయితే చేసేస్తాడు. అప్పుడే ఇక అమూల్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది విశ్వ వంక. అప్పుడే ప్రేమ అయితే, చూడు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆల్రెడీ మేము చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాము. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నందుకు రెండు కుటుంబాలు ఇంకా శత్రుత్వం పెరిగింది తప్ప తరగలేదు. మళ్ళీ నువ్వు అమూల్యని పెళ్లి చేసుకుంటానంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే విశ్వతో. అమూల్య నువ్వు లోపలికి వెళ్ళు అని అనగానే అమూల్య అయితే లోపలికి వెళ్తూ ఇక వెనక్కి విశ్వ వంక చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వ అయితే ప్రేమ వైపు చూస్తూ నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను అని అంటూ లోపలికైతే వెళ్తాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే, ఇదేంటి అసలు అమూల్యని మా అన్నయ్య ప్రేమించడం ఏంటి? నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తానని మా అన్నయ్య నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరగబోతుంది భగవంతుడా? ఇంకోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఎటువంటి అగాధం రాకూడదు. నా పుట్టింటికి దూరం అయ్యి నేనెంత బాధపడుతున్నానో ఆ పరిస్థితి అమూల్యకి రాకూడదు అని అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అమూల్య అయితే ఆలోచనలో పడుతుంది. ఆలోచిస్తున్న అమూల్య దగ్గరికి వెళ్ళి ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అమూల్యని డైరెక్ట్గా అడిగేస్తుంది ప్రేమ. అప్పుడు ఇక ఆ మాట విని అమూల్య అయితే లేదు వదినా అని అంటూ ఉంటుంది. ఉన్నా కూడా నీ మనసులో ఉన్న ప్రేమని చెరిపేసుకో. మా అన్నయ్యకి దగ్గర అవ్వాలని అస్సలు కూడా అనుకోవద్దు. ఎందుకంటే పుట్టిల్లు దూరం అయ్యి నేనెంత నరకం అనుభవిస్తున్నానో ఆ బాధ నాకే తెలుసు, అత్తకి తెలుసు. మా ఇద్దరికి ఉన్న బాధ నువ్వు కూడా అనుభవించాలని అనుకోవద్దు అని అంటూ ఉంటుంది ప్రేమ. నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని ఊహ నీ మెదడులో వచ్చిందంటే నువ్వు నీ పుట్టింటిని వదులుకోవాల్సిందే. జీవితంలో నువ్వు మీ నాన్న ముందు తలదించుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇదంతా వింటున్న వల్లి అయితే, వామ్మో ఈ అమూల్యకి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది ప్రేమ. మళ్ళీ ఈ అమూల్య ఏమనుకుంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను రాయబారం అని తెలిస్తే ఇక నన్ను బ్రతకనిస్తుందా ఇది అని అనుకుంటూ వణికిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి, రేపు ధీరజ్ పుట్టినరోజు కదా, మరి నువ్వేం స్పెషల్ చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా అడుగుతూ ఉండగా అంటూ ఉంటుంది ప్రేమ, రేపు ధీరజ్ బర్త్డే కదా, వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుదాము. ఆవిడే కదా ధీరజ్ని కన్నది, తను ఏం స్పెషల్ చేస్తుందో అడుగుదాము అని ప్రేమ అయితే వేదవతి దగ్గరికి వెళ్దామంటుంది. అప్పుడే నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి అయితే వస్తారు. వేదవతి అప్పుడే ఇక కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక కూర్చున్న ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటారు నర్మద ప్రేమ,
అసలు ఏం జరుగుతుంది? ఈ రాజమాత యువరాజు పుట్టినరోజుకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తుందా అని అంటూ ఉంటుంది నర్మద. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది ప్రేమ. పలుకదు వేదవతి. అత్తయ్య అని గట్టిగా నర్మద అనేసరికి ఏంటి అంత గట్టిగా అరిచావు? మెల్లగా పిలిస్తే పలకనా ఏంటి అని వేదవతి అంటూ ఉంటే, మెల్లగా పిలిస్తే మీరు పలికేటట్టున్నారా? మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు కదా దీర్ఘంగా. అప్పటికి 2 సార్లు నేను పిలిచాను, మీరు పలకలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక ప్రేమ అన్న మాటలకి ఇక నర్మద అయితే, అవునత్తయ్య అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? రేపు ధీరజ్ పుట్టినరోజు కదా, అందులోనూ ధీరజ్కి 25వ సంవత్సరం పుట్టినరోజు. మరి మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అయితే ఏం లేదు నర్మద, నన్ను ఒంటరిగా ప్రశాంతంగా వదిలేయండి, వెళ్ళండి అని అంటూ ఉంటుంది వేదవతి. అలా వేదవతి అన్న తర్వాత అప్పుడు ఇక ఏమైంది అత్తయ్య అని నర్మద అయితే అడుగుతుంది. ఏం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని ఇద్దరిని కూడా కసురుకుంటుంది. అత్తయ్య ఎందుకో చాలా బాధపడుతున్నట్టున్నారక్క, తర్వాత మాట్లాడదాం అని ప్రేమ అనడంతో ఇక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ప్రేమ నర్మదతో వేదవతి కోపంగా మాట్లాడడం గమనించిన రామరాజు వేదవతి దగ్గరికైతే వస్తాడు. ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నానండి, నాకేమైంది అని అంటూ ఉంటుంది వేదవతి. లేదు, నువ్వు నర్మదని ప్రేమని కోపంగా కసురుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది. నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నావని, నిన్నేదో బాధ కలిచివేస్తుందని అర్థమైంది. చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అలా అడిగేసరికి వేదవతి అయితే ఏం లేదులేండి అని ఆ మాట దాటేస్తూ ఉంటుంది. కానీ వేదవతి కళ్ళల్లో నీళ్లు చూసిన రామరాజు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా లేదా? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని రామరాజు అనేసరికి అప్పుడే ఇక వేదవతి రామరాజుని కౌగిలించుకొని ఇక ఏడుస్తూ అంటూ ఉంటుంది, మన ధీరజ్ రేపు మనకి దూరం అవుతాడు అని బాధపడుతూ ఉంటుంది. అసలు ధీరజ్ దూరం కావడం ఏంటి? నీకేమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? రేపు వాడు పుట్టినరోజు అని అంటూ ఉంటాడు రామరాజు. వాడికి 25వ సంవత్సరంలో వచ్చిన తర్వాత మనకి దూరం అయిపోతాడండి. వాడి కన్న తల్లి వచ్చి వాడిని తీసుకువెళ్ళిపోతుంది అని అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? కన్న తల్లి తీసుకువెళ్ళిపోవడం ఏంటి? వాడిని కన్న తల్లివి నువ్వే కదా అని రామరాజు అంటాడు. అప్పుడే ఇక వేదవతి అయితే, కాదండి, ధీరజ్ని నేను కన్న తల్లి నేను కనలేదు, వాడు నా కడుపున పుట్టలేదు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు వేదవతితో రామరాజు. అప్పుడే నన్ను క్షమించండి, మీకు తెలియకుండా నేను ఒక రహస్యాన్ని దాచిపెట్టాను, ఆ రహస్యం ఏంటో మీకు చెప్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఆ తరువాత ఆ పక్కనే నా స్నేహితురాలు కూడా తను డెలివరీకి వచ్చింది అనుకోకుండా, కానీ తనకు పుట్టిన బిడ్డని చూసుకొని అది కుమిలిపోయింది. అదేంటే, బిడ్డ పోయిన నేను కదా అంతలా ఏడాలి, నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వేదవతి తన స్నేహితురాలతో. లేదే, వీడికి 25వ సంవత్సరం వచ్చే వరకు కూడా ప్రాణగండమే, ఏ క్షణాన వీడి ప్రాణం పోతుందో చెప్పలేను అని అంటూ ఉంటుంది వేదవతి ఫ్రెండ్. అప్పుడే ఇక వేదవతి అయితే ఏమైంది అని అంటూ ఉంటే, ఏం లేదే, వీడి పేరున మా మావయ్య ఆస్తి రాశారు, కానీ మా మరిది ఇప్పుడు ఆస్తి కోసం తనకి పిల్లలు పుట్టరని ఇప్పుడు నాకు పుట్టిన వీణ్ణి కూడా చంపేసి ఆస్తికి అతని వారసుడు అవ్వాలని అనుకుంటున్నాడు. తెలుసు కదా, నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు, అప్పటికే నేను 6 నెలల గర్భిణిని. ఇప్పుడు వీడు పుడితే ఆస్తి వీడికే వస్తుందని మా మరిది చంపాలని అనుకుంటున్నాడు. వీడిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. భర్త పోయి ఇన్ని రోజులు ఎంతో క్షోభని అనుభవించాను, ఇప్పుడు కడుపున పుట్టిన బిడ్డని కూడా కోల్పోవాల్సి వస్తుంది అని అంటూ ఏడుస్తుంది వేదవతి ఫ్రెండు. అప్పుడే ఇక వేదవతి అయితే ఆలోచిస్తుంది,
ఆలోచిస్తూ వేదవతి చిన్నగా పైకి లేచి చనిపోయిన తన బిడ్డని తన ఫ్రెండ్ ఒడిలో పడుకోబెట్టి తన ఫ్రెండ్ ఒడిలో ఉన్న బిడ్డని తీసుకువచ్చి తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. 25 సంవత్సరాలు దాటిన తర్వాత నీ కొడుకుని వచ్చి నువ్వు తీసుకువెళ్ళిపో, అప్పటి వరకు నీ కొడుకుని నా కొడుకుగా పెంచుకుంటాను అంటూ ఇక వేదవతి అయితే అలాగా తన ఫ్రెండ్కి మాట ఇస్తుంది. ఇదంతా కూడా జరిగిందంతా కూడా వేదవతి చెప్పేస్తుంది రామరాజుతో. ఇక రామరాజు అక్క మాట విని కుప్పకూలిపోతాడు. ఇంత పెద్ద రహస్యాన్ని నా దగ్గర ఎందుకు దాచావు బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే ఏమోనండి, మీకు చెప్తే మళ్ళీ ఏమంటారో, ఈ 25 సంవత్సరాలు ధీరజ్ని మీరు ఎలా చూస్తారని భయంతో చెప్పలేదు అని అంటూ ఉంటుంది వేదవతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటుంటే అయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.